హాయ్ గాయ్స్. అది నెల్లూరు అశోక్ నగర్ ఏరియాలో కృష్ణారావు తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి 54 ఏళ్ళు. సొంతిల్లు కూడా ఉంది. ఒక హోటల్ నడుపుతున్నాడు. అతని హోటల్ చాలా ఫేమస్ అయింది. చాలామంది కస్టమర్లు వస్తుంటారు. బాగా నడుస్తుండడంతో లాభం కూడా బాగానే వస్తోంది. అతని భార్య పేరు సునీత. ఆమెకు 50 ఏళ్ళు. ఉదయం లేచారంటే రాత్రి పడుకునే వరకు హోటల్ పనులే చేస్తుంటారు. సాయంత్రం కాగానే హోటల్ నుంచి సునీత ఇంటికి వస్తుంది. కానీ లెక్కలన్నీ చూసుకుని కృష్ణారావు లేటుగా ఇంటికి వస్తాడు. వారి రొటీన్ షెడ్యూల్ ఇదే. 6 ఏళ్ల క్రితమే ఇల్లు కట్టి అందులోకి షిఫ్ట్ అయ్యారు. ఈ దంపతులకు 2 కొడుకులు. పెద్ద కొడుకు పోస్ట్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. అతడు ప్రభుత్వ ఉద్యోగి. ఇంకో కొడుకు సొంతంగా అతడు కూడా వేరే చోట హోటల్ నడుపుతున్నాడు. 2 కొడుకులకు పెళ్ళయింది. వారి వారి కుటుంబాలతో వేర్వేరు చోట్ల హ్యాపీగా ఉంటున్నారు. కృష్ణారావు హోటల్ కూడా బాగా నడుస్తుండడంతో బాగా కష్టపడుతున్నాడు. ఒకవైపు కొడుకులు సంపాదిస్తుంటే ఇంకోవైపు తండ్రి కూడా బాగానే సంపాదిస్తున్నాడు. అందువల్ల ఆ కుటుంబం ఆర్థికంగా బలంగా ఉంది. ఒక బామ్మ ప్రతిరోజు అశోక్ నగర్కు ఉదయమే వచ్చి పాలు పోస్తుంది. కృష్ణారావు ఇంటికి కూడా వచ్చి పాలు పోసేది. ఎప్పట్లాగే 2022 ఆగస్టు 28వ తేదీ కృష్ణారావు ఇంటికి వచ్చింది. ఉదయం 5 గంటలకే పాల కోసం కృష్ణారావు ఎదురు చూసేవాడు. కానీ ఆ రోజు మాత్రం బామ్మ పాలు పోయడానికి వచ్చినప్పుడు కృష్ణారావు కనిపించలేదు. అతని కోసం కాసేపు వెయిట్ చేసింది. అయినా అతడు రాకపోవడంతో తలుపులు తట్టింది. ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో కిటికీ నుంచి హాల్లోకి తొంగి చూసింది. ఆ దృశ్యాన్ని చూసి ఆమె షాక్ అయింది. హాల్లో కృష్ణారావు రక్తపు మడుగులో పడి ఉండడం గమనించింది. బిగ్గరగా అరవడంతో నైబర్స్ అక్కడికి వచ్చారు. కృష్ణారావు డెడ్ బాడీగా పడి ఉన్నాడని తెలుసుకుని కంగారు పడ్డారు. వెంటనే పక్క వీధిలో ఉన్న సుధాకర్ అనే అతడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ సుధాకర్ ఈ కృష్ణారావుకు తమ్ముడు. వెంటనే అతడు కూడా వచ్చాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి పోలీసులు, ఫోరెన్సిక్ టీంలు వచ్చాయి. హాల్లో కృష్ణారావు చనిపోయి ఉన్నాడు. మరి సునీత ఎక్కడా అని పోలీసులు ఇల్లంతా వెతికారు. బెడ్రూమ్లో చూస్తే ఆమె కూడా చనిపోయి ఉంది. 2 గొంతులను కోసి ఎవరో దారుణంగా చంపేశారు. వెంటనే డెడ్ బాడీస్ను పోస్టుమార్టం కోసం పంపించారు. ఇక ఆధారాల కోసం అన్వేషించారు. ఈ ఇంట్లో ఎవరో రాబరీ చేశారని, చోరీ కోసం వచ్చిన వారే ఈ దంపతులను చంపారని పోలీసులు అనుమానించారు. బీరువాలు, అల్మారాలు పగిలిపోయి ఉన్నాయి. అందులో ఉండాల్సిన నగలు, డబ్బు కనిపించడం లేదు. కానీ మెయిన్ డోర్ను చూస్తే ఫోర్స్డ్ ఎంట్రీ లేనట్లు కనిపించింది. ఆ డోరు చెక్కు చెదరలేదు. దీన్ని బట్టి చూస్తే తెలిసిన వారే లోపలకు వచ్చారా అని అనుమానించారు. ఇంట్లోని అల్మారాలను పగలగొట్టారు. కానీ మెయిన్ లాకర్ను మాత్రం ఓపెన్ చేయలేకపోయారు. దాన్ని తెరవడానికి ట్రై చేసినప్పటికీ అది ఓపెన్ కాలేదు. అది లాక్ చేయబడే ఉంది. అందులో ఎక్కువ డబ్బు, నగలు ఉన్నాయి. ఇదే టైంలో కృష్ణారావు చేతికి ఉంగరాలు, మెడలో చైన్ అలాగే ఉన్నాయి. సునీత మెడలో చైన్, చెవి కమ్మలు కూడా అలాగే ఉన్నాయి. దొంగతనానికి వచ్చిన వారు వాటిని మాత్రం ఎందుకు తీసుకుపోలేదని పోలీసులకు సందేహం కలిగింది. నిజంగానే వారు చోరీ చేయడానికి వచ్చారా, లేక టార్గెట్ చేసి చంపడానికి వచ్చారా అని పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఇలాంటి నేరాలు ఎక్కువగా కుటుంబ సభ్యులు చేసే ఛాన్స్ ఉంది. ఆస్తి కోసం వారి పిల్లలే చేశారా అని మొదట కొడుకులనే అనుమానించారు. ఈ హత్యలు జరిగినప్పుడు వారి కొడుకులు ఎక్కడెక్కడ ఉన్నారని చెక్ చేశారు. ఫోన్ కాల్ లిస్టును అనలైజ్ చేశారు. వారిద్దరూ క్లీన్గా ఉన్నారని తెలుసుకున్నారు. ఆ తర్వాత పక్క వీధిలో ఉండే తమ్ముడైన సుధాకర్ను అనుమానించారు. అతని గురించి ఎంక్వైరీ చేస్తే అతడు కూడా ఈ క్రైమ్లో పాల్గొనలేదని తెలిసింది. ఆ తర్వాత పక్కింటి వారి దగ్గరకు వెళ్ళి విచారించారు. అప్పుడు వారికి ఒక ముఖ్యమైన క్లూ దొరికింది. ప్రతిరోజు కృష్ణారావు హోటల్ను మూసేసిన తర్వాత లేటుగా ఇంటికి వస్తాడు. అతడు వచ్చేసరికి ఇంట్లో ఆల్రెడీ సునీత పడుకుని ఉంటుంది. తను పడుకునేటప్పుడు తలుపుకు గడియ పెట్టకుండానే పడుకుంటుంది. భర్త వస్తే తలుపు తీసుకుని వచ్చి పడుకుంటాడని అలా చేస్తుంది. కృష్ణారావు రావడానికి లేట్ అవుతుంది. రోజంతా కష్టపడడం వల్ల ఆమెకు నిద్ర ఆగదు. ఒకవేళ తలుపుకు గడియ పెడితే భర్త వచ్చి తలుపు తడితే గాఢ నిద్రలో ఉండి తలుపులు తీయకుంటే ఇబ్బంది అవుతుందని అనుకునేది. అందువల్లే తలుపు తెరిచిపెట్టి పడుకునేది. ఈ విషయం చుట్టుపక్కల వారికి కూడా తెలుసు.
ఇదే విషయం పోలీసులకు చెప్పారు. అయితే సునీత తలుపుకు గొళ్ళెం పెట్టకుండానే పడుకుంటుంది కాబట్టి ఎవరైనా ఆ ఇంట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందని పోలీసులు నోట్ చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇదంతా తెలిసిన ఎవరో కృష్ణారావు రావడానికి ముందే ఆ ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నారు. కృష్ణారావు రాగానే అతన్ని చంపారు. ఆ తర్వాత సునీతను కూడా చంపి ఉంటారని సందేహపడ్డారు. ఆ తర్వాత ఈ కేసు ముందుకు సాగలేదు. ఇదే టైంలో కృష్ణారావు హోటల్లో పనిచేస్తున్న పని వాళ్ళను పోలీసులు విచారించారు. కానీ ఎలాంటి క్లూ దొరకలేదు. ఇదే టైంలో అటాప్సీ రిపోర్టు వచ్చింది. గొంతులు కోయడం వల్లే ఇద్దరు చనిపోయారని అందులో ఉంది. కృష్ణారావు గొంతును కోయడానికి ముందు అతని తల వెనుక భాగంలో ఎవరో బలంగా కొట్టారు. దీన్ని బట్టి చూస్తే పోలీసులు ఒక అంచనా వేశారు. కృష్ణారావు ఇంట్లోకి వెళ్ళగానే ఆల్రెడీ ఇంట్లో దాక్కుని ఉన్న నిందితుడు వెనక నుంచి కొట్టి ఉంటాడు. ఆ తర్వాత గొంతు కోసి చంపి ఉంటాడని అనుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎవరో దొంగతనం కోసం రాలేదు, చోరీ కోసం వచ్చేవారు వీలైనంత త్వరగా డబ్బు కొట్టేసి పారిపోవాలనే చూస్తారు తప్ప చంపాలని అనుకోరు. దీన్ని బట్టి చూస్తే వీరికి బాగా తెలిసిన వారే, ఇదే సరౌండింగ్లో ఉన్నవారే హత్యలు చేశారని అనుమానించారు. ఆ భార్యాభర్తలకు అంత్యక్రియలు జరిగాయి. హోటల్లో పనిచేసే వారే ముందుండి కార్యక్రమాలు చక్కగా జరిగేలా చూశారు. అంత్యక్రియలు జరిగాక నిందితులను ఇంకా కనిపెట్టలేదని పోలీసులపై ప్రెషర్ పెరిగింది. ఈ కేసును త్వరగా ఛేదించకుంటే హత్యలు చేసిన వారు ఈజీగా తప్పించుకునే ఛాన్స్ ఉందని పోలీసులకు కూడా బాగా తెలుసు. అందువల్ల టీంలను ఏర్పాటు చేశారు. ఆ ఏరియాలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని అంతా తీసుకొచ్చారు. ఒక్కో దాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించసాగారు. ఆగస్టు 28, 2022వ తేదీ వీరి ఇంటి దగ్గర సందేహపడేలా ఎవరైనా సంచరించారా అని చెక్ చేశారు. ఇల్లే కాదు, పక్క వీధుల్లో కూడా సెర్చ్ చేశారు. అప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. ఒక బైక్పై ఇద్దరు వెళుతున్నారు, కానీ వారి ముఖాలను కర్చీప్తో కనిపించకుండా కట్టుకున్నారు. అందువల్ల వారిపై సందేహం కలిగింది. ఆ ఏరియాలో చాలా సీసీటీవీ కెమెరాలు ఉండడం వల్ల వారు ఎక్కడెక్కడికి వెళ్ళారో ఈజీగా ట్రాక్ చేశారు. చివరగా వారు కృష్ణారావు ఇంటి దగ్గరకు రావడం గమనించారు. అంతేకాదు, హోటల్ను లాక్ చేసి కృష్ణారావు బయటకు వచ్చే ఫుటేజీని కూడా చెక్ చేశారు. అతడు బయటకు రావడానికి 10 నిమిషాల ముందే ఇద్దరు బయటకు వచ్చారు. వారెవరో కాదు, ఆ హోటల్లో పనిచేసే వాళ్ళే. వారు వేసుకున్న డ్రెస్సులు, వారి వాకింగ్ స్టైల్ అంతా కూడా ఈ ముఖానికి మాస్కులు వేసుకున్న వారితో కరెక్ట్గా సరిపోతున్నాయి. ఆ ఇద్దరు పని వాళ్ళపై పోలీసులకు అనుమానం కలిగింది. వారిలో ఒకటి పేరు శివకుమార్, అతని వయసు 26. ఇంకొకటి పేరు రామకృష్ణ, అతనికి 22 ఏళ్ళు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు ఫుల్లుగా గమనించారు. అంతకంటే ముందు వారి ఇళ్లకు వెళ్ళి చెక్ చేశారు. వారి ఇంట్లో కొత్తగా కొన్న టీవీ, వాషింగ్ మిషన్లను గుర్తించారు. ఇవన్నీ కూడా కృష్ణారావు అంత్యక్రియలు జరిగిన తర్వాత కొన్నారు. వాటిని ఈఎంఐలో కొనలేదు, ఫుల్ డబ్బు కట్టి కొన్నారు. ఇవి కొనడానికి వారికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీశారు. పోలీసుల విచారణలో మొదట తమకు ఏ పాపమూ తెలియదని చెప్పారు. కానీ ఆ తర్వాత ఈ హత్యలను తామే చేశామని చెప్పారు. పక్కా ప్లాన్ ప్రకారం చంపినట్లు చెప్పారు. ఇంతకీ మీ మోటివ్ ఏంటని అడిగారు. రామకృష్ణ అనేవాడికి డబ్బే మోటివ్. హోటల్ ద్వారా కృష్ణారావుకు చాలా డబ్బు వచ్చేది. ప్రతిరోజు వచ్చిన డబ్బును కృష్ణారావుతో కలిసి లెక్క పెట్టేవాడు. హోటల్ మూసిన తర్వాత ఆ డబ్బును కృష్ణారావు ఇంటికి తీసుకువెళ్ళేవాడు. ఏ రోజు డబ్బును ఆ రోజు అతడు బ్యాంకులో డిపాజిట్ చేసేవాడు కాదు. అందువల్ల దాచిన డబ్బంతా కొట్టేయాలని రామకృష్ణకు దుర్బుద్ధి పుట్టింది. కానీ ఇదంతా తానొక్కడే చేయలేడు. అందువల్ల తనతో పాటు పనిచేసే శివకుమార్ను సాయం అడిగాడు. ఈ శివకుమార్ మోటివ్ ఏంటంటే ప్రతీకారం. సరిగా పనిచేయట్లేదని ప్రతిరోజు శివకుమార్ను కృష్ణారావు, సునీత తిట్టేవారు. అందువల్ల శివకుమార్ కోపంతో రగిలిపోయేవాడు. వీరిని ఏదైనా చేయాలని అనుకునేవాడు. అదే టైంలో శివకుమార్ దగ్గరకు వెళ్ళిన రామకృష్ణ తన ప్లాన్ చెప్పాడు. నీకు వారిని చంపాలని ఉంది కదా, నీ కోపం తీరా వారిని చంపు. అంతేకాదు, వారి దగ్గరున్న డబ్బు మొత్తం కొట్టేసి మనం సెటిల్ అవుదామని రామకృష్ణ చెప్పాడు. నెల క్రితమే చోరీ కోసం ప్లాన్ వేసుకున్నారు. కృష్ణారావు, సునీత హోటల్లో ఉన్నప్పుడు రామకృష్ణ, శివకుమార్ హాఫ్ డే సెలవు తీసుకుని నేరుగా కృష్ణారావు ఇంటికి దొంగతనం చేయడానికి వెళ్ళారు. అప్పుడు ఇంటి తలుపులు లాక్ చేసి ఉన్నాయి. వారు ఫేక్ కీతో మెయిన్ డోర్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. ప్లాన్ సక్సెస్ కాలేదని తిరిగి హోటల్కు వచ్చి పనిచేశారు. కానీ వీరికి ఒక విషయం బాగా తెలుసు.
రాత్రి కృష్ణారావు ఇంటికి వెళ్ళడానికి ముందు సునీత తలుపులు తెరిచే పడుకుంటుందని, అందువల్ల ఇప్పుడు మరో ప్లాన్ వేసుకున్నారు. ఆగస్టు 28వ తేదీ కృష్ణారావు ఇల్లు ఉండే వీధి మొత్తాన్ని పరిశీలించారు. రాత్రి చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. కృష్ణారావు రావడానికి ముందే ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నారు. హోటల్ మూసిన తర్వాత కృష్ణారావు డబ్బు తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు. వెంటనే అతని తలపై రామకృష్ణ రాడ్తో అటాక్ చేశాడు. అతడు మైకంలో పడిపోగానే కత్తి తీసి గొంతు కోశారు. ఆ తర్వాత సునీత బెడ్రూమ్కు వెళ్ళి ఆమె నిద్రలో ఉండగానే గొంతు కోసి చంపేశారు. తమ దగ్గర ఉన్న అధిక డబ్బే తమ ప్రాణాలు తీస్తుందని ఆ టైంలో ఆ దంపతులు అనుకోలేదు. జీవితంలో తమకంటూ గుర్తింపు ఉండాలని పల్లెటూరు నుంచి నెల్లూరు వచ్చి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి ఆ దంపతులు ఒక్కో మెట్టు పైకెక్కారు. కొంత డబ్బు పోగు చేసి హోటల్ పెట్టారు. ఆ తర్వాత సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. చెమటలు చిందించి పిల్లలను బాగా చదివించారు. వారిని కూడా సొంత కాళ్ళపై నిలబడేలా చేశారు. మొదటి నుంచి కష్టపడడంతో ఆర్థిక ఇబ్బందులను అధిగమించారు. ప్రస్తుతం డబ్బుకు లోటు లేకుండా హోటల్ నడపడం ఆపలేదు. ఈ దంపతులను చంపిన తర్వాత శివకుమార్, రామకృష్ణ అల్మారాలను పగలగొట్టి డబ్బు తీసుకున్నారు. కానీ మెయిన్ లాకర్ను తెరవలేకపోయారు. దాన్ని పగలగొడితే నైబర్స్కు శబ్దం వస్తుందని రిస్క్ తీసుకోలేదు. వారికి దొరికిన 1,60,000 నగదు తీసుకుని పారిపోయారు. ఈ 1,60,000 కోసం 2 హత్యలు చేశారు. ఈ కేసును పోలీసులు మొదట్లో విచారించేటప్పుడు ఈ ఇద్దరే హోటల్ గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతేకాదు అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేశారు. మస్తుగా నటించారు. కానీ సీసీటీవీ కెమెరాలే వీరిని పట్టించాయి. ఈ ఇద్దరిని పట్టుకున్నప్పుడు వారి దగ్గర 80,000కు పైగా నగదును రికవరీ చేశారు. ఆ తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. ప్రస్తుత రోజుల్లో డబ్బు ఎక్కువగా ఉన్న కష్టమే, లేకున్నా ఇబ్బందే. మన ఇంట్లో కొట్టేయడానికి ఏమీ లేదు, ఎవడొస్తాడో అనుకున్నా కూడా తప్పే. ఎందుకంటే మీ ఇంట్లో ఏముందో వచ్చిన వాడికి తెలియదు. మీ ఇంట్లో చాలా డబ్బు ఉందనే వస్తాడు. డబ్బు ఉన్నా లేకున్నా వాడికి ఇబ్బంది అనిపిస్తే ఇంట్లో ఉన్నవారిని కూడా చంపుతాడు. అందువల్ల ప్రతి ఒక్కరూ మొదట భద్రత గురించి ఆలోచించాలి. ఇంట్లో ఏ లెవెల్లో క్యాష్ను పెట్టుకుని ఉంటారో ఆ లెవెల్లో ప్రమాదం పొంచి ఉన్నట్లే. బ్యాంకులో పెడితే ట్యాక్సులు కట్టాల్సి వస్తుందని అనుకుంటే ఆ డబ్బును ఇంట్లోనే పెట్టుకుంటే ప్రాణాలే పోయే ఛాన్స్ కూడా ఉంది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.